శాసనసభ ఎన్నికలు జరిగి 1 year కు ఇంకొక వారం 10 రోజులు గడుస్తున్న సందర్భంగా 1 సంవత్సరం పూర్తి చేసుకుని మరి ఆ రోజు పాంప్లెట్ ప్రింట్ చేసి మన రాష్ట్ర కాంగ్రెస్ మరి కేంద్రం యొక్క పిలుపు మేరకు హామీలు ఇచ్చినటువంటివి అన్నింటినీ ఒక్కొక్కటి దశల వారీగా పూర్తి చేయడానికి మన ప్రభుత్వం ముందుకొస్తుంది. దానికి తోడుగా మన కేబినెట్ మరి మంత్రివర్యులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మరియు అందరి నాయకుల సమక్షంలో ప్రతి రైతుకు కానీ ప్రతి పేదవారికి కానీ అన్ని పథకాలు అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భము కొనసాగుతున్నది. మరి ఇదే విధంగా ఎవ్వరు కూడా అధైర్యపడకుండా అందరూ కొద్దిగా ఓపికతో సమన్వయం పాటించి మరి పథకాలు అందే వరకు కూడా ప్రభుత్వానికి గాని నాయకులకు గాని అందరూ ఎక్కడ పడితే అక్కడ ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. గత ప్రభుత్వము మరి ఏదైతే ఒక 10 సంవత్సరాలు దోపిడీకి గురి చేసినటువంటి ఈ మన తెలంగాణను అట్టడుగు మన దొంగలు దోచుకున్న దాన్ని పూర్తి చేయడానికి సమయం పడుతున్న సందర్భంలో మరి వీటిని పూర్తి చేసుకుంటూ వచ్చిన సందర్భంగా నేను అన్ని పథకాలను ఉద్దేశించి మాట్లాడుతున్నా. ముఖ్యంగా రైతుల పక్షాన ప్రతి కుటుంబం నుంచి ఒక విద్యావంతుడు ఉంటాడు. ఆయన ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక మేధావి కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు. అది కూడా ఒక రైతు కుటుంబమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారికి కూడా వారి తల్లిదండ్రులకు ఈ రోజు ప్రత్యేకంగా పండించిన పంటకు ఈ రోజు ప్రత్యేకత బోనస్ ప్రకటించిన సందర్భంగా మేము రాష్ట్ర మంత్రివర్గానికి మరియు ముఖ్యమంత్రి వర్యులకు మరియు మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ప్రజలలో ఈ యొక్క పరిపాలన విధానాన్ని పథకాల యొక్క దృష్టిని మనమందరం చేర్చాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మరి అతని అమూల్యమైన సందేశాన్ని రైతులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మరి మెంట్రాత్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మాటిచ్చారో రైతులకి సన్నవడ్లు పండించిన రైతులకు 500 బోనస్ ఇస్తామని దాని ప్రకారం మరి ఈరోజు 500 రూపాయల బోనస్ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా మరి ఇది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మరి రైతాంగ పక్షాన ఎప్పుడు ఉంటామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే విధంగా ఈరోజు జరిగింది. మరి గతంలో కూడా చూసుకుంటే మరి ఆ రోజు రైతులందరూ కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉంటారు. ఎందుకంటే వారు ఆ రోజు రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. అదే దారిలో అదే మార్గంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే మార్గంలో పోతా ఉంది. మరి రైతుల పక్షపాతిగా వారు కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజులు మనకు కనబడతా ఉన్నాయి. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఒక్కొక్క రైతు మాతో సంభాషిస్తూ మాకు వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మాకు నిజంగా ఇంత బోనస్ వస్తుందని మేము అనుకోలేదు, వస్తుందని చెప్పిన సందర్భంగా మరి ఈ రోజు ఈ రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కూడా మరి కొనుగోలు స్టార్ట్ అయినప్పటి నుంచి కొద్దిగా కొనుగోలు లేట్ అవుతున్నప్పటికీ కూడా మీరు ఎవ్వరు కూడా ఒక్క రైతు కూడా రైతు దళారులకు అమ్ముకోకుండా చూడండి. ఖచ్చితంగా కొనుగోలు కొద్దిగా లేట్ కావచ్చు కానీ స్టార్ట్ అవుతాయి, బోనస్ తో పాటు స్టార్ట్ అవుతాయి. మీరు సొసైటీ చైర్మన్లు ఖచ్చితంగా రైతులకు చెప్పండి, రైతులు దళారులకు అమ్ముకోకుండా చూడండి అని మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు నిజంగా రైతులు గ్రామాల్లో పండగ చేసుకున్నటువంటి వాతావరణం కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. మరి ముగింపు కార్యక్రమానికి